పాళ్ళు నా మీదకు వచ్చునుగాక అని ప్రార్థన చేశాడు అని అడిగాడు ఆయన్ని. ఆయన చాలా అన్నాడు. ఆయన ఎవరో తెలుసా, నువ్వు అడిగింది కష్టంగా ఉంది అసలు అన్నమాట. అందుకు అతడు నీవు అడిగింది కష్టంగానే ఉంది, అయితే తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఆ ప్రకారం నీకు లభిస్తుంది ఆయన మాట్లాడుతున్నాడు. అంటే గురువు గారి కంటే 2 పాళ్ళు ఆత్మ కావాలని కోరుకున్నాడు. ఇక అది తప్ప నాకు ధనధాన్యాలు నాకు ఏది అవసరం లేదయ్యా అని ఆయన దేవుని సన్నిధిలో ఆయనతో మాట్లాడటం జరుగుతూ ఉంది. వారు మాట్లాడుతుండగానే వారిద్దరిని ఏది వేరు చేసింది? అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు, సుడిగాలి కూడా. అవి అట్లా దిగుతున్నప్పుడు, ఆకాశం నుంచి కిందకు దిగుతున్నప్పుడు సుడిగాలి వచ్చి వారిద్దరిని వేరు చేసిందంట. ఇదిగో అగ్ని గుర్రాలు అనగానే ఆయన కళ్ళు పూసుకుపోయి ఏలియా టక్కులు లేచి గుర్రం మీద కూర్చున్నాడు. ఏలియా వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన వేదనతో నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథములను రోహితులను నీవే అని కేకలు వేసి ఆయన సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఆయన ఎందుకు ఏలియాని అంత తీసుకెళ్ళాడు దేవుడు? ఆయనతో నడిచాడు కనుక. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఏలియాను ప్రేమించాడు అంత విధంగా బ్రతుకుండగానే ఎందుకు అలాగ తీసుకెళ్ళాడంటే అంతగా దేవుడితో నడిచాడు, అంతగా దేవుని సన్నిధిలో ప్రేమించాడు ఆయన్ని. అందుకని ఏలియాను తన దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. ఫస్ట్ ఎవరిని తీసుకెళ్ళాడు? హనోకుని తీసుకెళ్ళాడు. ఆయనతో నడిచాడు. చెప్పారేనో, ఆయనతో నడుచుట వలన కలుగు లాభాలు, ఆశీర్వాదాలు. ఆయనతో నడవాలి. ఆయనతో నడిస్తే నిన్ను ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదని వాక్యం చెలవిస్తా ఉంది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎలీషాకి గొప్ప ఆదరణ కలిగిన తప్పుడే ఒకటి దేవుడు ఆయనకి ఇచ్చాడు. అప్పటి నుంచి మొదలైంది దేవుని ఆశీర్వాదాలు ఆయన మీదకు. ఆయన అడిగింది ఇచ్చాడు దేవుడు. ఒకవేళ ధనం అడిగితే ఏమయ్యేదో ఆయన పరిస్థితి తెలియదు, కానీ ఆయన కావాల్సిందే అడిగాడు దేవుని సన్నిధిలో. దేవుడు ఆయనకి ఆ దర్శనం ఇచ్చిన తర్వాత, తప్పునిచ్చిన తర్వాత ఎన్నో కార్యాలు ఆయన ప్రార్థించిన రీతిగానే, ఆయన ఆలోచన రీతిగానే ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. ఎవరైనా లేవా? 2 పాలు వచ్చినాయి లేవా? ఆయన కోరిక తీరింది. ఆయన ఆలోచన సఫలీకృతం అయింది. ఆయన ఆలోచన మంచిదే. ఆయన గురించి ఆయన ఏం అడగలేదు, కార్యాలు జరిగించమని కోరుకున్నాడు. ఆయన నా చేత అద్భుతాలు జరిగించమని దేవుని సన్నిధిలో ఆయన కోరుకున్నాడు. ఆయన అలాగే చేశాడు దేవుడు. అవన్నీ సన్నిధిలో ఉంటానయ్యా, నీ మార్గంలో ఉంటానయ్యని వెళ్ళిపోయిన తర్వాత ఎలీషా ఆయన సన్నిధిలోనే గొప్ప ప్రవక్తగా నడవగలిగిన వాడిగా ఉన్నాడు. ఎలీషా కూడా ఆయనతో నడిచాడు. ఏలియాను దేవుడు తీసుకెళ్ళినట్లుగా మనము కూడా ఆయన సన్నిధిలో నడిస్తే, ఆయన సన్నిధిలో కార్యాలు దేవుడు చేయగలిగిన వాడు, మనతో ఉండగలిగిన వాడు, మనతో మాట్లాడగలిగిన వాడు దేవుడు మనతో ఉన్నాడు కనుక